ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. రివ్యూ ఆఫ్ విశ్వనాథన్ సన్స్ తెలుగు డబ్ మూవీ. బిఫోర్ వీక్ సండే అప్డేట్స్లో అనుకుంటా ఈ మూవీ ట్రైలర్ రివ్యూలో ఒక మాట అన్నా, ఈ సింపుల్ ప్లాట్ని 2.5 hours కనుక డీల్ చేస్తే వెంకీ అట్లూరి సూపర్ అని. ఎందుకంటే బిగ్ హీరోస్కి ప్రజెంట్ టైంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్తో హిట్ కొట్టడం చాలా కష్టం. హీరోకి ఎలివేషన్ లేకుండా కూర్చోబెట్టి ఫ్యామిలీ ఎమోషన్ చెప్తాను మీరు చూడండి అంటే రిస్క్తో కూడుకుంది. మరి ఈ రిస్కీ అటెంప్ట్లో సూర్య అండ్ వెంకీ అట్లూరి కలిసి సక్సీడ్ అయ్యారా లేదా అనేది నా ఒపీనియన్లో చెప్పాలంటే ఎస్, వర్కౌట్ అయింది సినిమా నాకు. కానీ అలాగే సూపర్ హిట్ పొటెన్షియల్ అయ్యే సినిమాని కూడా మిస్ చేశారనే బాధ ఉండిపోయింది. డీటెయిల్గా చెప్తా. ఫస్ట్ హాఫ్ అంతా విపరీతంగా ఎంజాయ్ చేశాను. సింగిల్ ల్యాగ్ సీన్ లేదు, స్లోగా ఉన్నా కూడా ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ చూస్తున్నాననే మూడ్లో ఉండిపోయా. విశ్వనాథ్, మ్యాడీ, రాధిక గారు ఈ ముగ్గురు క్యారెక్టర్స్ నచ్చేసాయి. మంచి క్యూట్ మూమెంట్స్ ఉంటాయి, హార్ట్ ఫెల్ సీన్స్ ఉంటాయి, థాట్ ప్రొవోకింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే జానర్కి ఏం కావాలో అంతా ప్యాక్డ్గా సెట్ చేశారు. ఎంటర్టైన్మెంట్ కూడా అదే లెవెల్లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారు. హాస్పిటల్ సీన్ కానీ, ఇంటర్వ్యూ సీన్ కానీ, కిచెన్ సీన్ కానీ, మ్యాడీ విశ్వనాథ్ని ఏడిపించడం కానీ, మదర్ ఎమోషన్ కానీ, రాధిక గారు అండ్ మ్యాడీ మధ్య వచ్చే బాండ్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. మళ్ళీ విశ్వనాథన్ సన్స్ కనుక నేను చూడాలంటే ఫస్ట్ హాఫ్ చూసి వచ్చేస్తా, అంత బాగుంది సగం సినిమా. బట్ ఇదే ఫ్లోని సెకండ్ హాఫ్లో కూడా మెయింటైన్ చేయగలరనే డౌట్ అయితే అలా ఉండిపోయింది. ఎందుకంటే అక్కడ స్కోప్ ఏం కనిపించట్లే. అప్పటికి ఏం చేయగలరో ఫస్ట్ హాఫ్లో అన్ని సిచ్యువేషన్స్ పెట్టుకుని వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళ ముగ్గురు మధ్య ఫన్ ఆర్ ఎమోషన్ ఏదో ఒకటి పెట్టాలంటే కుదరట్లేదని ఆలోచించారేమో. అందుకే హీరో ఫాదర్ సైడ్ ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ రాసుకున్నారు. మ్యాక్సిమం సెకండ్ హాఫ్ దాని మీదే వెళ్తుంటుంది. అదైతే నాకంత ఎక్కల. ఎమోషన్ కూడా వర్క్ కావాలే. అలాంటి డ్రామా కూడా చాలా సినిమాల్లో చూసాం, కొత్తగా ఏం అనిపించలేదు నాకు. సాధ్యమైనంత వరకు వెంకీ అట్లూరి గారు బాగానే డీల్ చేశారు, కానీ నేనే కనెక్ట్ అవ్వలేకపోయాను. సింపుల్గా చెప్పాలంటే ఆ మొత్తం రైటింగ్ ఫస్ట్ హాఫ్ సెట్ చేసిన మూమెంట్ని పాడు చేసినట్టే అనిపించింది. మేబీ మీకు నచ్చచ్చేమో, అది నాకైతే ఎక్కల. నా వరకు అదే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అలా కాకుండా కొంచెం కష్టపడో టైం తీసుకున్నాం మమిత, సూర్య, రాధిక గారుల మధ్య కథని ఫినిష్ చేస్తుంటే అదిరిపోయేది. వీళ్ళ ముగ్గురు మధ్య వచ్చే ప్రతి ఎమోషన్ కానీ, ఫన్ కానీ బాగా కుదురుతాయి. ప్రాబ్లం సెకండ్ హాఫ్ రైటింగే. ఏదైనా ఇలాంటి సబ్జెక్ట్స్ని డీల్ చేయాలంటే మన వింటేజ్ గురూజీనే. ఒక చిన్న పాయింట్తో ఏదోలా 2.5 గంటలు లాక్కెళ్ళిపోతారు ఆయన. బట్ వెంకీ గారు కూడా బాగా డీల్ చేశారు, నైస్ వర్క్. ఇంకా మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ అంటే మమిత క్యారెక్టరే. చాలా క్యూట్గా ఉంటుంది, సూపర్ క్యారెక్టరైజేషన్, ఓన్ చేసుకుంటారు మీరు ఆమె రోల్ని. అండ్ యాజ్ యూజువల్ సూర్య గారు కూడా మ్యాన్లీగా బాగుంటారు, సెటిల్డ్ ఎమోషన్స్తో బాగా చేశారు. ఇంకా రాధిక గారి గురించి చెప్పక్కర్లేదు, న్యాచురల్ పర్ఫార్మర్ ఆమె. ఇలాంటి మదర్ రోల్స్లో ఇచ్చి పడేస్తారు. అండ్ జీవీ మ్యూజిక్ బాగుంది, సాంగ్సే పెద్ద ఎక్కలేదు ఎక్సెప్ట్ మమిత సాంగ్ తప్ప. ఓవరాల్గా ఒకసారి చూడడానికి వర్త్ ఫిలిం. అసలే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అనేవి పెద్ద హీరోల నుంచి కనుమరుగైపోతున్న టైంలో వచ్చిన ఈ మూవీని కూడా మిస్ చేసుకోవద్దు. ట్రై ఇట్ వన్స్. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. See you in the next video. Take care friends. Thank you. Tata.